ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఆగండి, ఇక చూడండి, దినములు చెడ్డవి గనుక. నీకు అనిపించచ్చేమో దినములు చెడ్డవి కదండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి, టుడే మంచి దినం అండి అని. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దినములు చెడ్డవి అని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, ఇది మంచి రోజు చెడ్డ రోజు అని కాదు, ఇది చెడు రోజు మంచి ముహూర్తం ఇది కాదు. దేవుని బిడ్డలకు ఏమి లేవు, ప్రతిరోజు మంచి రోజే. కానీ దినములు చెడ్డవి కనుక అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ లోకమంతా పాపముతోనూ అపనమ్మకముతోనూ భయముతోనూ లోక జ్ఞానంతో నిండిపోయింది. దాంట్లో మీరుంటున్నారు కనుక జాగ్రత్త పడండి అని అర్థం. తర్వాత మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి. ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను, దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని పాడు చేసుకోవద్దు. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని సంపాదించుకోవాలి. డబ్బు కొందరి దగ్గర ఎక్కువ తక్కువ ఉండొచ్చు, సమయము 24 గంటల రోజుకి. నువ్వెంత పెద్దోడమైనా చిన్నోడమైనా ధనికుడమైనా పేదవాడమైనా నీ చేతిలో ఉన్నది రోజుకి 24 గంటలే అన్నాడు కదా. సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి, సరిగ్గా వాడుకోండి, మంచిదానికి వాడండి, బాగుపడటానికి వాడండి, నీ జీవితాన్ని కట్టుకోటానికి వాడు, నీ కుటుంబాన్ని కట్టుకోటానికి వాడు. అంతేగాని పాపం చేయటానికి, పడిపోటానికి, నాశనం అవటానికి, ఇతరులను నాశనం చేయటానికి వాడద్దు సమయాన్ని. మన జీవితంలో తప్పకుండా కొన్ని సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే, అయ్యో నేను కొంత సమయాన్ని వృధా చేసుకున్నానే అని తప్పకుండా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అక్కడక్క అయ్యో కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు నేను వృధా చేసుకున్నాను, వేస్ట్ చేసుకున్నాను అని నాకు తెలుస్తుంది. నాకైతే తెలుస్తుంది. నేను అంటాను కదా, అయిపోయింది. ఇప్పటికైనా తేరుకుని ఈ వాక్యం ద్వారా సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి, మంచిగా వాడుకోండి, బాగు చేసుకోండి. మీ జీవితాన్ని కానీ, మీ కుటుంబాన్ని కానీ, నీ ప్రార్థనా జీవితం కానీ, దేవుళ్ళో నీ జీవితం కానీ మంచిగా చేసుకో. దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేయకో, చులకనగా చూడకు, ఆ సమయాన్ని ఉపయోగించుకో. ఇప్పుడు చూద్దాం, సమయాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళో దేవుడి దృష్టిలో చూద్దాం. నెక్స్ట్, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయం మంచిగా ఉపయోగించుకునేవాడు దేవుని దృష్టిలో ఎవడు? జ్ఞాని. పాడు చేసుకునేవాడు, వేస్ట్ చేసుకునేవాడు, టైం పాస్ చేసేవాడు, ఉందలే యవ్వన వయసు, నాకెంత 20 కదా, ఇంకా దేవుడు భక్తి అవన్నీ నాకు తర్వాత అనుకునేవాడు ఎవడు దేవుని దృష్టిలో? అజ్ఞాని, మూర్ఖుడు. అజ్ఞానుల వలె ఉండొద్దు అంటే సమయం పాడు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా, ఏది లోక జ్ఞానం ఉన్నా, ధనవంతులైనా లేకపోతే ఇంకా చదువుకునే వాళ్ళైనా సరే, దేవుని దృష్టిలో సమయం పాడు చేసుకునే వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. జ్ఞానులు ఎవరు? సమయాన్ని సద్వినియోగం ఉపయోగించుకునేవాళ్ళు. ఈ సమయం వేస్ట్ చేసుకోకూడదు, దేనికి వాడదాం, ప్రయోజనకరమైన చేద్దాం, ఊరే టైంపాస్గా కాదు, మంచిగా వాడదాం సమయాన్ని. అందుకే వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? జ్ఞానులు అన్నాడు దేవుడు. అందుకనే సమయాన్ని పాడు చేసుకోవద్దు, సమయాన్ని ఉపయోగించుకోండి.